हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोच्छितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं। श्रीमद्भगवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तदाक्षणात्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరతు. క్షోణితలంబునెన్నుదురు సొకగమృక్కిను తింతు సైకత శృణికి చంచరీకచయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైకవాణికి వాణికి అక్షదామసుఖ వరిజ పుస్తక రమ్యపాణికి పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగనేలా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ రహుగణు, నువ్వు మొట్టమొదట చేయవలసింది ఏమిటంటే సకల ప్రాణులకు కూడా పీడను కలిగించడం మానే, కష్టం కలిగించడం ఒకటి మానేయాలి. నెంబర్ 1. సరే, కష్టం కలిగించనండి అన్నంత మాత్రం లాభం లేదే. ప్రాణులందున ప్రేమను పెంచుకుంటూ ఉండాలి. అది కుక్కైనా, పామైనా, తేలైనా, చీమైనా, మనిషి అయినా, చెట్టు అయినా, పొట్టైనా, నక్షత్రమైనా, గ్రహమైనా వాటి మీద నీవు ప్రేమను పెంచుకోవాలి అన్నాడు. అనేటప్పటికీ ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది. ఏమండి, పాము, తేలు, సింహము, తర్వాత ముళ్ళ చెట్లు, విషపు చెట్లు, విషపు గాలులు, వీటి మీద కూడా ప్రేమ పెంచుకోవాలా? మరి వాటిని నాశనం చేయాలి కదా. మరి రైతు పొలం పండిస్తున్నప్పుడు కలుపు మొక్కలు వచ్చినప్పుడు తీసి బారేస్తాడు కదా, మరి అతనికి ప్రేమ ఉండదు కదా అని అడుగుతావేమో. ఇక్కడ ప్రేమ అనేటువంటిది దేని మీద పెంచుకోవాలో చెప్తాను నీకు అంటూ మనం కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, మామూలుగా సాధారణంగా మనుషులు ఉన్నారనుకోండి, మనకు అపకారం చేస్తారు. వాళ్ళు ఏదో అజ్ఞానం చేతో, మన మీద ద్వేషం చేతో, ఎందుకో మనకు అపకారం చేసినంత మాత్రంలో మనం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయిపోయి వాళ్ళతో ద్వేషం పెట్టేసేసుకొని వాళ్ళని ప్రేమించడం, అంటే వాళ్ళని ప్రేమగా చూడడం అనేటువంటిది మానకుండా ఉండడం అనేటువంటిది అది భగవద్ లక్షణము. దాన్నే సహనము, తితిక్ష అంటూ ఉంటారు. అంటే సహించడం అనేటువంటి భగవద్ లక్షణము ప్రాణుల యందు ప్రేమ పెంచుకున్నప్పుడు వస్తుంది. ఉదాహరణకి పాము మేము ఏం చేయటం లేదనుకోండి, ఏం చేసుకుంటే అది అలా పోతూ ఉంటుంది, పోనివ్వండి. అదే ఇంట్లోకి వస్తేనే మనం భయపడతాం కాబట్టి దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉంటాం. అలాగా అంటే ఏమిటి, ప్రతి దాంట్లోనూ కూడా ఆత్మస్వరూపంగా, చైతన్య ప్రకాశ స్వరూపంగా వ్యక్తమవుతూ ఉండేటువంటి సమస్త జీవరాశుల యందు, ప్రాణుల యందు పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావం కలిగినప్పుడు మనం కృష్ణుడి ఫోటోని చూస్తే ప్రేమిస్తాం, అమ్మవారి ఫోటోని చూస్తే ఆరాధిస్తాం, ఏదో విగ్రహాన్ని చూసిస్తే మనలో
ఒక రకమైనటువంటి ఉల్లాసం ఆనందం ఎలాగైతే కలుగుతుందో ఆ శ్రీరాముడే, ఆ శ్రీకృష్ణుడే, ఆ అమ్మవారే ఈ ఈ ఆ ఉపాధుల రూపాల్లో, అంటే రకరకాలైనటువంటి ప్రాణుల యొక్క రూపాలలో అంతర్లీనంగా చైతన్య శక్తిగా వాటిల్లో ఉంది అనేటువంటి భావం మనలో స్థిరపడినప్పుడు మనకు తెలియకుండగానే సమస్త ప్రాణుల మీద కూడా ప్రేమ కలుగుతుంది. అదే గమనించినట్లయితే మనకి పూర్వం ఋషుల యొక్క ఆశ్రమాలలో లేళ్ళు, సింహాలు పక్కపక్కనే ఉంటూ ఉండేవి, పాములు, నెమళ్ళు ఒకచోటే ఉంటూ ఉండేవి. ఎందుకు అంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా భగవన్మయంగా ఉండడం చేత, భగవద్భావనతో మహర్షులు ఉండడం చేత వాళ్ళ యొక్క మనో అవస్థల యొక్క స్థితి వల్ల ఆ భావంలో నుంచి పుట్టినటువంటి తేజో వలయాల వల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అటువంటి స్థితి వచ్చినప్పుడు వైరభావం పోతుంది, ప్రేమభావాలు పుట్టుకుంటూ వస్తూ ఉంటాయి. అందువల్లే ఏం చెప్తూ ఉంటారంటే ఇంట్లో ఎప్పుడూ ప్రజెంట్ వాతావరణం ఉండాలి, మనసులో ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి దోషారోపణలకి సంబంధించినటువంటి భావాలు ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి. ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన యొక్క భావనల యొక్క వైబ్రేషన్స్ వల్ల అవన్నీ భావన అంటే ఎనర్జీ అంటే వైబ్రేషన్ అంటే విత్ సర్టన్ ఫ్రీక్వెన్సీ, దెర్ ఆర్ ప్రెజెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటూ ఉంటాయి కాబట్టి అన్నారు. అందువల్ల ఏమిటి, సమస్త జీవుల్లోనూ సమత్వం చూడడమే యోగం అని చెప్పాడుగా. సమత్వం యోగం ఉచ్యతే అని భగవద్గీతలో అంటాడు. అంటే సమత్వం అన్ని ప్రాణుల్లోనూ కూడా ఆత్మచైతన్య ప్రకాశంతో భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడిని ఫోటోను చూసినా, భగవంతుడి విగ్రహాన్ని చూసినా ఏ విధంగా అయితే ప్రేమిస్తావో ఆ విధంగా ప్రేమించాలయ్యా, ప్రాణుల యందును ప్రేమను పెంచుకొనుము అన్నాడు. అందువల్ల ఏమిటి అంటే భూతములు అంటే సమస్త ప్రాణులు, అదేవిధంగా భూతములు అంటే పంచభూతాలు, పంచభూతాత్మకమైనటువంటి సృష్టి యందు మైత్రి అంటే స్నేహాన్ని పెంచుకోవాలి. అంటే స్నేహం అంటే ప్రేమ, ఆదరణ, మమకారం అనేటువంటి విధంగా ఉండాలయ్యా. తర్వాత ఇలా ఉంటావు బాగానే ఉంది, అన్ని భోగాలు అనుభవించాలి అనేటువంటి విషయం ఒకటి మనకి మానవుడికి ఈ దృశ్యమాన ప్రపంచం వల్ల మనకి ఈ భోగాలన్నీ అనుభవించాలి అనేటువంటి ఒకనొక ఆసక్తి, దాని ద్వారా కామం, దాని ద్వారా రజోగుణం ప్రకోరమై ఇవన్నీ జరుగుతూ ఉండేటువంటి వచ్చి ఆ ఫలాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అసజ్జిత ఆత్మ, అసజ్జిత అంటే ఈ భోగాల మీద మనసు వెళ్ళి పడిపోతుంది, తగులుకుంటూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒక ముళ్ళకంప మీద ఒక పల్చనటువంటి గుడ్డ వేసేస్తే ముళ్ళకంపలో ఈ పల్చని గుడ్డ తగులుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉండేటువంటి వస్తువులు, ఆభరణాలు, దృశ్యాలు, మనుషులు, రకరకాలైనటువంటి అందాలు, ఆనందాలు, వీటి మీద మన మనసు వెళ్ళిపోయేటప్పటికీ దాని నుంచి మనం వెనక్కి పీక్కోలేక మన మనసు అంతా కూడా ఆ గుడ్డ ఏ విధంగా అయితే ముళ్ళకంప మీద పడితే చిరిగిపోతుందో అలాగే మన మనసు అంతా కూడా అల్లకల్లోలమైపోయి తూట్లు పడిపోయి సుఖదుఖాలనేటువంటి చిరుగులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అసజ్జిత ఆత్మ అటువంటి వాటి మీద తగులుకొనని మనసు గలవాడై ఉండాలి. సజ్జిత అంటే దాని మీద పడి ఉండడం అన్నమాట. సజ్జిత అంటే మనం అలంకరించడం అంటాం చూసారా. ఈ మనసు ఏం చేస్తుంది అంటే వాటిని అలంకరిస్తుంది, అంటే వాటితో ఈ తాదాత్మ్యం చెందిపోతుంది. కాబట్టి ఈ మనసునే నీవు భగవత్పరం చెయ్యడం అనేటువంటిది, ఇదే మనసును వాడాలి. భగవంతుడి యొక్క ఆ ఆలోచన చేయాలి అన్నా, భగవంతుడి యొక్క దృశ్యాన్ని మనసులోకి పెట్టుకోవాలి అంటే ఆ మనసునే వాడతావు. మరి అదే మనసుని తీసుకెళ్ళి దాని మీద పారేస్తే ఎలాగయ్యా? అందుకనే దీనికే పరమహంస అంటారనమాట. మనిషి యొక్క మనసు ఎటువంటిది, ఈగలాగా కాక తేనెటీగలాగా ఉండాలి. ఈగ ఏం చేస్తుంది, మనం పెట్టినటువంటి పాయసాల మీద, ప్రసాదాల మీద, భక్ష్యాల మీద, వీటి మీద వాడుతుంది. వెళ్ళి మళ్ళీ కుళ్ళు పెంటకుప్పల మీద, మురికాలువల మీద కూడా ఈగ వాళ్తుంది. అదేవిధంగా మన మనసు బాహ్యమైనటువంటి వాటి మీద వాళ్తూ ఉంటుంది. గుళ్ళోకి వచ్చి ఈ పారాయణల మీద, లేకపోతే ఈ భగవంతుడి విగ్రహాల మీద, గుళ్ళు కొట్టించుకోవడాల మీద, బట్టలు పెట్టడాల మీద కూడా వాళ్తూ ఉంటుంది. అందువల్ల ఆయన ఏమన్నాడు, ఈగలాగా కాక తేనెటీగలాగా ఉండాలి. తేనెటీగ పువ్వులో ఉండేటువంటి ఆ తేనె మీద మాత్రమే ఉంటుంది తప్ప పువ్వు మీద దానికి ఏ దృష్టి ఉండదు.
ఆ విధంగా మనసు కాన్సన్ట్రేట్ చెయ్యాలి. కాబట్టి భోగములందు ఆసక్తిని విడిచిపెట్టు. ఏమండి విడిచేసామండి, ఓకే, జడభర్తుల వారు చెప్పారు, వేదవ్యాసుల వారు చెప్పారు, భాగవతం చెప్పింది, కాబట్టి మోక్షశాస్త్రం చెప్పింది కాబట్టి ఒప్పుకున్నామండి అని అక్కడితోనే తృప్తి పడితే లాభం లేదురా. నువ్వు శ్రీహరిని నువ్వు ప్రేమించాలి. హరి సేవయా, హరిని సేవిస్తూ ఉండాలి. అంటే సేవించడం అంటే టు టేక్ ఇన్, అనుభవించడం అన్నమాట. మీరు మజ్జిగ సేవించండి, కూల్ డ్రింక్ సేవించండి అంటున్నాం అంటే ఏమిటన్నమాట, దాని రుచి చూస్తున్నాం కదా, సేవించుట అంటే అది అర్థం. కాబట్టి ఆ సేవ చెయ్యాలి. ఎవరిని? హరి యొక్క సేవ. హరి యొక్క పాదాల దగ్గర నుంచి మూర్ధం వరకు కూడా కపిలాచార్యుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా మన కళ్ళతోనూ, మన మనసుతోనూ, మన జ్ఞాపకాలతోనూ, మన వాక్కులతోనూ అలాగా శ్రీహరిని లోపలికి సేవిస్తూ ఉండాలి. పైన 3 చేసావు, బాగానే ఉంది, ఇది చేయాలయ్యా. ఇది కూడా చేసినప్పుడు అప్పుడు నీకేమిటి జరుగుతుందంటే నీకు ఒక రకమైనటువంటి జ్ఞానం వస్తుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది నీకు. జ్ఞాన అసిం. ఆ జ్ఞానం అనేటువంటిది చాలా కత్తిలాగా ఇట్ విల్ బి వెరీ షార్ప్. ఆ జ్ఞానానికి చాలా షార్ప్నెస్ ఉంటుంది. అది బ్లంట్గా మొద్దుపారిపోయి ఉండదు. అప్పుడు అటువంటి జ్ఞానం చేత అస్య అధ్వనః, ఈ సంసారము అనేటువంటి ఈ మార్గం ఉందే, ఈ మార్గంలో చెప్పాడు కదా, దుబ్బులు ఉంటాయి, లతలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, రకరకాలైనటువంటి ఈల పురుగులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, వీటిలో ఏదో గంధర్వ నగరాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, వీటిలన్నింటినీ కూడా ఇవన్నీ కూడా అనిత్యము, శాశ్వతం కాదు అనేటువంటిది ఈ హరిని సేవించడం వల్ల వచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి కత్తితో వీటిల్ని నరుక్కుంటూ పోతే అతిపారంతర, అప్పుడు ఈ అడవిని దాటుకుని వెళితే అంతిమమైనటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకుంటావయ్యా అని చెప్పినటువంటి విశేషం అయిన తర్వాత అప్పుడు రఘుగణుడు రాజోవాచ, జడభర్తుడితో ఇలా అన్నాడు. అహో నృజన్మాఖిల జన్మ శోభనం కిం జన్మభిస్వపరైరప్యముష్మిన్ నయద్ధ హృషీకేశ యశః కృతాత్మానం మహాత్మానాం వహ ప్రచురః సమాగమః. ఆహా, మానవ జన్మ స్వామి, మానవ జన్మ సకల జన్మలు, సకల జంతువులు 84 లక్షల జీవరాశుల యొక్క శరీరాల కన్నా కూడా మానవుడిగా జన్మించడం అనేటువంటిది చాలా సర్వమంగళకరమైందయ్యా. అఖిల జన్మ శోభనం నృజన్మ, ఈ మానవ జన్మ అన్ని జన్మల కల్లా అఖిల జన్మ శోభనం, శోభించేటువంటిది అంటే మంగళకరమైనటువంటిది, కళ్యాణకరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది. భగవంతుణ్ణి చేరుకోవడానికి, ధర్మాలను ఆచరించడానికి అర్హత కలిగినటువంటిది. అందువల్ల ఇది చాలా మంగళకరమైనటువంటిదయ్యా అని చెప్తూ, ఇంకా స్వర్గాది లోకాల్లో ఇతర జన్మల వల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ ప్రయోజనం లేదు. స్వర్గలోకం గడిపోతాం, అక్కడ మీకేమి సాధన ఉండదు, యజ్ఞాలు ఉండవు, హోమాలు ఉండవు, పారాయణలు ఉండవు, ఏముండవు. అది పరిపూర్ణమైనటువంటి భోగమే అది. అక్కడ అన్నీ కూడా సుఖాలే ఉంటాయి, ఉయ్యాలు ఉంటాయి, నందనవనాలు ఉంటాయి, అప్సరసలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమో ఈ చల్లనైనటువంటి గాలులు వస్తూ ఉంటాయి, నందనవనాలు వస్తూ ఉంటాయి, అవన్నీ పార్కులు ఇవన్నీను. అటువంటి ఆ లోకాలలో పుట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదయ్యా. స్వర్గాది లోకాల యందలి ఇతర జన్మల వలన ప్రయోజనం ఏముంది అన్నాడు. అంటే అక్కడ ఈ శరీరం ఉండదుగా. ఈ శరీరం ఉన్నప్పుడు ఇక్కడ మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చిత్తం ఉంటుంది, అహంకారం ఉంటాయి, 10 ఇంద్రియాలు ఉంటాయి. కనిపించేటువంటి జగతంతా కూడా చాలా వివిధమైనటువంటి ఆకృతుల్లో కనిపిస్తుంటుంది. వీటిలన్నిటిలో మూలంగా ఉండేటువంటి ఆ వాసుదేవ తత్వం అంతా కూడా మెరిసిపోతూ ఉన్నప్పుడు ఇదంతా అక్కడ ఉండదు. అక్కడంతా జస్ట్ సుఖాలే ఉంటాయి. కాబట్టి అక్కడ జన్మించడం వల్ల ఏమీ ప్రయోజనం ఏముంది స్వామి అని ఒకటని, అక్కడ ప్రయోజనం లేదు అని ఒకటని, తర్వాత ఆ జన్మలలో
మీ వంటి మహాత్ముల యొక్క స్నేహం కానీ సమాగమం కానీ పరిచయం కానీ కలగదక్కడ. ఎందుకంటే ఎవరిని చూసినా వాళ్ళందరూ భోగాలు అనుభవించేటువంటి వాళ్ళే ఉంటారు. మహారాజులు అశ్వమేధాలు చేసి అక్కడికి వచ్చే సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఇంకొక యజ్ఞాలు చేస్తారు, ఇంకొక పారాయణలు చేస్తారు. ఇవన్నీ చేసి చచ్చి అక్కడికి వచ్చి సుఖాలు అనుభవించడం, సుఖాలుగా అనుభవించేటువంటి ప్రాంతంలో నీలాంటి వాడు అక్కడ దొరకడక్కడ. కాబట్టి నీలాంటి మహాత్ములతోడ ఏ విధమైనటువంటి సమాగమము కలగదక్కడ. అందువల్ల ఏమన్నాడు అంటే మహాత్మానం వహ సమాగమ ప్రచుర నా కాదు, అక్కడ నా కాదు, అది నీలాంటి మహాత్ముల యొక్క సమాగమం అంటే పరిచయం, ఇంటరాక్షన్. అక్కడ మనం కలుసుకోవడం అనేటువంటిది ఏమీ ఉండదు అక్కడ. అక్కడ ఏమిటంటే ఇంద్రుడు ఉంటాడు, దేవతలు ఉంటారు, ఎవరో ఋషులు ఉంటారు, ఆ తర్వాత ఏమో వాళ్ళందరూ వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు, అప్సరసలు డాన్సులు చేస్తూ ఉంటారు, స్వర్గసుఖాలు అంటూ ఉంటారు. అలాంటి వాడు నీలాంటి వాడు ఎవడు అక్కడ ఉండడయ్యా అక్కడ. కాబట్టి అప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడ ఎందుకు దొరుకుతుంటే మీ ఇంద్రియ వ్యాపారాలకి, మీకు ఇంద్రియాలు ఉన్నాయి, నాలాగే 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, అన్నీ ఉన్నాయి, మాట వాక్కు ఇవన్నీ కూడా చెప్తున్నావు. కాబట్టి మీ మనస్సు ఇంద్రియ వ్యాపారాలకి అధీశ్వరుడైన సమస్తమైనటువంటి ఇంద్రియాలకి ఎవరు కంట్రోలర్ అయితే ఉన్నాడో, అధీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ అధీశ్వరుడైనటువంటి శ్రీహరి మీద మీలాంటి వాళ్ళు ఆ శ్రీహరి యొక్క కీర్తి యందు మీ మనసు ఎప్పుడూ లగ్నమై ఉంటుంది. మీకు ఎప్పుడూ శ్రీహరే కనిపిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా ఎటు చూసినా ప్రతి క్షణము కూడా శ్రీహరి యొక్క విశ్వవ్యాప్తమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సు, ఆ ఆత్మ చైతన్య ప్రకాశమే మీకు నిరంతరము కనిపిస్తూ ఉంటుంది. మీ ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆ తేజస్సుతో ఇంద్రియ వ్యాపారాలు చేస్తారు. మీరు చేసేటువంటిది మేము చేసేటువంటికి అదే తేడా. దీని ఉదాహరణ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే దీనికి హృషీకేశయ కృత ఆత్మానాం. హృషీకములు అంటే ఇంద్రియాలు. స్వామి మీకు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు ఇంద్రియాలు ఉన్నాయి. మీ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయంటే కనిపించినటువంటి, సపోజ్ స్వామి మీకు ఒక జలాశయం కనిపించింది, ఒక సరస్సు కనిపించింది అనుకోండి. అప్పుడు ఆ సరస్సు ఆ నీళ్లల్లో ప్రాణశక్తి స్వరూపమైనటువంటి జలంలో ఉండేటువంటి సమస్త జీవులకి కూడా ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఆ శక్తి కింద చూస్తారు. మీరు ఆ జలాన్ని మీ కళ్ళతో చూస్తారు, మీ స్పర్శతో ఆ జలాన్ని చేత్తో పట్టుకున్నారు అంటే ఆ శక్తిని చూస్తూ ఉంటారు. ఆ జలంలోనే నారములు అంటే జలములు. కాబట్టి మీరు ఆ నారముల యందు, ఆ జలములందు శ్రీమన్నారాయణుడి యొక్క తేజస్సుని, ప్రభావాన్ని చూస్తూ ఉంటారు. మీ కళ్ళతో, మీ చేతులతో ఆ నారాయణ్ణి స్పృశిస్తూ ఉంటారు. మీరు ఆ నీళ్ళని నోట్లో పోసుకున్నప్పుడు శ్రీమన్నారాయణ్ణి సేవిస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీ కాళ్ళు, మీ చేతులు, ఈ ఇంద్రియాలన్నీ కూడా దాని వైపుకి వెళుతూ ఉంటాయి. కానీ మాలాంటి మానవులకి ఆ నీరు, సైంటిస్ట్ అయితే వాడి H2O, ఆ H2O దానికేమో రంగు, రుచి, వాసన ఉండదు. ఇదేమో కెమికల్ దాంతో ఇలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈ సాల్యుబుల్ అని చెప్పి పనికిరాని నానా చెత్త కింద చూస్తూ ఉంటాం మా ఇంద్రియాలతో. కానీ నువ్వు అలా చూడవయ్యా. కాబట్టి యధృహు ఋషికేశయ కృతాత్మానాం. అందువల్ల స్వామి మీ ఇంద్రియాలన్నీ కూడా ఆ ఇంద్రియాలకు అధీశ్వరుడైనటువంటి ఈ ఇంద్రియాలు పనిచేయడానికి మన అంతరాలలో ఉండేటువంటి సమస్త దేవతలని కూడా కంట్రోల్ చేసేటువంటి ఆ శ్రీహరి యొక్క స్థితి మీద, ఆ శ్రీహరి యొక్క ప్రభావం మీద, ఆ కీర్తి మీద మీ మనసు లగ్నం అవుతుంది. నీకు మాకు అదే తేడా. నువ్వు ఒక పువ్వుని చూసినా సరే వికసించినటువంటి బ్రహ్మాండాలు కనిపిస్తూ ఉంటాయి నీకు. పువ్వు ఆ సువాసనలో శ్రీహరి యొక్క పాదాల నుంచి వస్తున్నటువంటి ఆ గంధముల యొక్క వాసన నీకు తగులుతూ ఉంటుంది. నువ్వు ఏ పువ్వుని చూసినా, ఏ చెట్టుని చూసినా సరే అశ్వత్థ వృద్ధం బాహురవేయం అన్నాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువే అశ్వత్థ వృక్షం కింద కనిపిస్తూ ఉంటాడు. నువ్వు మేఘాలను చూసేటప్పటికీ నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీహరి
కరుణామృతం జల్లిస్తున్నాడా అన్నట్టుగా చూస్తూ ఉంటావు. మేమైతే ఎప్పుడు మేఘాలు ఎప్పుడైతే వస్తే వర్షం పడితే దాన్ని ఏమో ఏదో నీళ్లు పట్టుకుందామని చూస్తూ ఉంటాం. నీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి ఇంద్రియాలు. మేము చూసేటువంటి విధానం వేరు, నువ్వు చూసేటువంటి విధానం వేరు అని చెప్పి రఘుగణుడు ఆయనతో అన్నాడయ్యా. అన్న తర్వాత ఇంకా ఏమన్నాడంటే, నాహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిః హతాం హసో భక్తిరధోక్షజయమలాన్ మౌహూర్తికాద్యస్య సమాగమక్షమే దుస్తర్కమూలోపహతో వివేకః. నాహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిః హతాం హసో భక్తి అధోక్షజే అమలా మౌహూర్తికాద్యస్య సమాగమేక్షమే దుస్తర్కమూలోపహతో వివేకః. స్వామి, నీలాంటివి మహానుభావుల యొక్క పాదపద్మాల ధూళి చేత నీ పాదాలకు నువ్వు నడిచి వెళ్తుందో నీ పాదాలకు ఎంత ధూళి అంటుకుంటుంది. ఆ ధూళి యొక్క దాని చేత ఆ ధూళిని కాస్త తీసుకుని నా శిరస్సు మీద జల్లుకున్నట్లయితే, ఎవరైనా జల్లుకున్నట్లయితే వాళ్ళ పాపాలన్నీ కూడా నశిస్తాయా. నెంబర్ 1, నీ పాదధూళి తీసుకుని నేను నెత్తి మీద జల్లుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే నాలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపాలు అంటే ఏమిటి, చెడ్డ చింతలు, దుఃఖాలు, శోకాలు, కంగారులు, తర్వాత మనం తెలుసో తెలియకో చేసినందువల్ల హింసించినందువల్ల కలిగినటువంటి పాపాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా నశిస్తాయి. ఏమిటంటే నీ పాదాల యొక్క ధూళిని కాస్త తీసుకుని నేను ఇలా తల మీద జల్లుకుంటేను అని ఒకటి చెప్పి తరువాత నశిస్తాయ్యా. నెంబర్ 1, సరే నశించాయి. ఇంకా ఏం జరుగుతుందంటే వారికి, మీలాంటి వారికి సకల ప్రమాణాలకు కూడా అందనటువంటి, అంటే ఏమిటనమాట, ఎన్ని రకాలైనటువంటి విధానాలుగా ప్రవచనాలు చెప్పినా, పుస్తకాలు చదివినా, పూజలు చేసినా, గుళ్ళల్లోకి వెళ్ళి నానా గందరగోళాలు చేసినా సరే ఇటువంటి ప్రమాణాలకి అందడైనా ప్రవచనాలకి అందడు. తర్వాత గుళ్ళల్లోకి వెళ్ళి ఏదో పోజు కొట్టుకుంటూ కళ్ళు మూసుకుని ఏదో యాక్షన్ చేస్తూ ఉంటే కుదరదు. ఏదో నాకు పద్యాలు 10 శ్లోకాలు చదివేసేసి ఓహా ఆహా అనేసుకుంటే ఇటువంటివన్నీ ప్రమాణాలు, ఇవన్నీ చెయ్యాలి, ఈ పారాయణలు ఇవన్నీ చెయ్యాలి. చేసినా కూడా వీటికి కూడా అందనటువంటి శ్రీహరి మీద నిష్కామమైనటువంటి భక్తి కలుగుతుందయ్యా. ఎవరి వల్ల? మీలాంటి వాళ్ళ పాదధూళిని నెత్తి మీద జల్లుకుంటే. ఇది గ్రహించాలి మనం. ఊరికనే ఏదో విగ్రహం దగ్గర చూసేసేసి నమస్కారం పెట్టుకుని 4 కొబ్బరికాయలు 6 ప్రదక్షిణలు చేసేసేస్తే మనకేదో నిష్కామమైన భక్తి కలుగుతుంది అనుకుంటున్నాం. మనకి ఎప్పుడూ నిష్కామ భక్తి లేదు. గుడికి వెళ్ళాము అంటే ఏదో ఒక సంకల్పం, ఏదో ఒక నిష్కామమైనటువంటి భక్తి కలుగుతుంది. మనకి గుడిని చూసేటప్పటికి ఏదో కామం, ఏదో ఒక కోరిక, ఏదో ఒక చింత, ఏదో ఒక అలజడి, ఏదో ఒక కాలక్షేపం అనేటువంటిది ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళ యొక్క పాదధూళిని నెత్తి మీద జరుచుకుంటే చాలు, నిష్కామం, ఇంక ఏ విధమైనటువంటి కామం లేనటువంటి భక్తి కలుగుతూ ఉంటుంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అన్నాడు. ఈ విధంగా నాహ్యద్భుతం, నా అద్భుతం, ఇదేమి అద్భుతం కాదు, మీ పాదధూళ్ళ అంత గొప్పదైనటువంటి ఇది ఉంది. అందుకనే దీనికి హనుమాన్ చాలీసాలు అంటారు, నిజ మన ముఖర సుధారి నిజ గురు రజ పాదరజమును, అంటే గురువుల యొక్క పాదరజాన్ని మకిలి పట్టినటువంటి మనసు అనేటువంటి అద్దం మీద వాళ్ళ యొక్క పాదరజాన్ని తీసి సుధాయించుకుంటే, అంటే దాన్ని బాగా పామితే మనసు మీద, అప్పుడు మనసు తళ మెరుస్తూ ఉన్నప్పుడు అప్పుడు అటువంటి మనసులో రిఫ్లెక్షన్స్ వస్తాయి ప్రపంచంలో. అవన్నీ ఆ ప్రపంచంలో వచ్చినటువంటి రిఫ్లెక్షన్లో ఉండేటువంటి వస్తువుల లోపల ఉండేటువంటి పరమాత్మతత్వం గోచరిస్తుంది అని చెప్పాడు. నిజమన ముఖర సుధారి ఎవరు? గురు చరణ సరోజ రజ.
అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అంటే మనసు మకిలి పట్టుంది దేని చేత? కోరికల చేత, చింతల చేత, సంతోషాల చేత, అనిశ్చితమైనటువంటి విషయాల మీద ఉండేటువంటి కామన్ల చేత మనసు మకిలి పడిపోయినప్పుడు బయట ప్రపంచంలో వెలుగుతూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ రూపం కనిపించటం లేదు మనకి. కాబట్టి మకిలిపెట్టిన అద్దం మీద మన మొహం ఎలాగైతే కనిపించదో ఆ దానిని తుడిచేటువంటిదయ్యా స్వామి నీ యొక్క పాదరేణువులు. అందువల్ల నిష్కామ భక్తి కలుగుతుంది అనడంలో ఏమాత్రం మాకు సందేహం లేదు నాకు. తర్వాత ఎందుకని ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నీతో పాటు 1 గంట సేపు నువ్వు మాట్లాడావు, నీతో నేను మాట్లాడినప్పుడు నాకేం జరిగిందో తెలుసా? నా అవివేకం అంతా తొలగిపోయింది. ఆల్ మై స్టూపిడిటీ హ్యాస్ గాన్ అవుట్. దానికి ఈ బుద్ధి లేనితనానికి, ఈ అవివేకానికి కారణం ఏమిటి అంటే దుస్తర్కమూలోహో, పనికిరానటువంటి తర్కమే కారణము. ఇల్లాజికల్ లాజిక్, సైంటిఫిక్ లాజిక్, లేకపోతే విశ్లేషణలు చేసేటువంటి లాజిక్తో మాట్లాడుతుంటారే దానివల్ల జనరేట్ అయినటువంటి నా అవివేకం పూర్తిగా పోయిందన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమన్నాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.